పార్లమెంట్ లో రావాలి మీరు అన్నట్టు 17 సీట్లు. నేను చెప్తున్నా కదా, నా ప్రకారం ఒకవేళ ప్రజలలో మా మీద ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చి మమ్మల్ని ఓడించారో, ఇలా ఏదో పెడతా అంటే ఆశ భరత్ గారు పెడతా అంటారే 4,000 ఇస్తారట. ముసలి వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డి వైపు వెళ్ళారు. 2,500 అత్తకి ఇస్తారట, కోడలికి ఇస్తారట, బిడ్డకి ఇస్తారట. సార్ చెప్పండి, 4,000 పెన్షన్ అంటే రేవంత్ రెడ్డి 4,000 అంటే కేసీఆర్ 5,000 అన్నారు. మేము 4,000 చెప్తాం. మేము ఆల్రెడీ 2,000 ఇచ్చాం. దేశంలో అత్యధిక పింఛన్లు మాదే. ఇప్పుడు జగన్ నిన్న జగన్ కాదు, నేను చెప్తా. జగన్ రెండోసారి అధికారంలోకి రాగానే వెంటనే 2,250 చేశాడు. 2,250 నెక్స్ట్ ఇయర్ 2,500 పెంచుకుంటూ అత్యధికం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చింది రీచ్, ఇప్పుడు వచ్చింది. మేము చేసినాం. తర్వాత వీళ్ళు అత్త కోడలికి ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చి బంగారం ఇస్తాను, తులం బంగారం. అయ్యో కేసీఆర్ ఎట్లా ఇస్తుండు, కేసీఆర్ ఉన్నా లేకుండా ఇస్తాడు. ఆడేమో కొత్తగా బంగారం ఇస్తా అని చెప్పి ఆ మహిళలకు బంగారం అంటే కొద్దిగా ప్రేమ, అటు బంగారం వైపు వెళ్ళారు. ఈ పెట్టుబడి రైతులకు 15,000 ఇస్తారంటే అటు వెళ్ళారు. రైతు బంధు ఇప్పుడు మీరు 1,000 ఎక్కువ అన్నారు. సిలిండర్ 500 అంటే మీరు 400 ఇస్తున్నారు. మీరేం తక్కువ ఇవ్వలేదు కదా. మేము అన్నాము మీరు ఆల్రెడీ 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయినా సరే మిమ్మల్ని కాదని వాళ్ళకి వేస్తారంటే ఓన్లీ హామీలు అయితే నాకు అనిపించలేదు. పాతొక రోత కొత్తొక వింత, పాతొక రోత కొత్తొక వింత. మాకు 10 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాలు అయింది. మూడోసారి ముఖ్యమంత్రిగా అనేసరికి వాళ్ళు ఏదో ఈ మసిపూసి మాయ చేసి 420 పథకాలు పెట్టేసరికి వాళ్ళు ఈ 420ని నమ్మిరు సార్. 420 పథకాలు. కాంగ్రెస్ అంటేనే మోసం అనేది తెలియదు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ చీటింగ్ పార్టీ, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని వాళ్ళు ప్రజలకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీ చేసినట్టే కేసులు చాలా పెట్టించారు మీ కాన్స్టిట్యున్సీలో, మీ వ్యతిరేకుల మీద ఇష్టం ఉన్నట్టు పోలీస్ కేసులు. ఇప్పుడు దానివల్ల ఓడిపోయారు అంటారు. మీ ఎవరి మీద పెట్టలేము. మండల్ వైజ్ తీసుకొని రండి భరత్ గారు, మన వాళ్ళని పంపండి. ఎవరి పార్టీ వాళ్ళ మీద మేము ఎవరి పార్టీల మీద పెట్టలేము. ఖాళీ వారేందంటే మమ్మల్ని కావాలని బద్నాం చేయాలి. గొబ్బెల్స్ తినగా వేము అవును, తినగా వేపాకు తీయగా మర్డర్ చేయించారు, లారీలతో దొక్కిచ్చారు, ఇవన్నీ అంటారు. ఉండాలి కదా సార్, ఎఫ్ఐఆర్ కేసు ఉండాలి కదా. నేను లేదనుకో, కోర్టు ఉంది కదా సార్, హైకోర్టు ఉంది కదా సార్, జిల్లా కోర్టు ఉంది కదా సార్, ఆర్మూర్ కోర్టు ఉంది కదా. వస్తుంది అది ఏంటంటే ఇప్పుడు తప్పుడు ప్రచారాలు గొబెల్స్ ఇప్పుడు లేదండి, తప్పు అన్ని పూర్తిగా అవాస్తవం. వాళ్ళ చిన్నోళ్ళు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకున్నారు. ఎవరైతే చనిపోయిండో ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకున్నాడు. కావాలని నా మీద బురద రుద్దాలని చెప్పి ప్రతిపక్షంలో పడవక ఒక మామూలు కుటుంబం నుంచి రైతు కుటుంబంలో వచ్చిన నేను 2 సార్లు ఎమ్మెల్యేస్ అయిపోయి ప్రతినిత్యం సీఎం గారితో ఉండడం, ఇక్కడ కేటీఆర్ గారితో ఉండడం, హైదరాబాద్లో ఎక్కడ పోయినా నేనే కనబడడం, దాంతో టీవీలలో కొద్దిగా మనకు తెలిసిన విషయాలు మాట్లాడడం పార్టీ కోసం నా బాధ్యత కదా. ఇవన్నీ